హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ క్రియేటర్స్. ఈరోజు వీడియోలో కొబ్బరి నీళ్ళతో ప్రిపేర్ చేసేటువంటి ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఎండాకాలంలో బాడీలో వేడి తగ్గించేటువంటి కొబ్బరి నీళ్ళతో ఇలా రెసిపీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారనమాట. రండి, ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఇక్కడ నేను ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి 2 కొబ్బరి బొండాలు అయితే తీసుకున్నానండి. కొబ్బరి బొండాల నుంచి వాటర్ని మనం సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా పీచు తీసేసుకుంటే మనము కొబ్బరిని సపరేట్ చేసి వాటర్ని నీట్గా తీసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒక ఫిల్టర్ పెట్టేసుకొని వాటర్ని ఒక గ్లాస్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ వాటర్ని మొత్తం ఇలా ఫిల్టర్ చేసి తీసేసుకోండి. రోజు మనము కొబ్బరి బొండం తాగడం కుదరకపోతే ఇలా కొబ్బరి బొండం చిక్కినప్పుడు మనం ఇలా స్వీట్ చేసి పెట్టుకున్నామంటే డైలీ ఒక పీస్ తిన్నా కూడా బాడీకి మనకు చలవ చేస్తుందండి. ఎండాకాలంలో బాడీని మనం చలవగా పెట్టుకోవచ్చు అన్నమాట. హీట్ని కూడా చాలా బాగా తగ్గించేస్తుంది అన్నమాట. ఇలా రెండో బొండం నుంచి కూడా నేను వాటర్ తీసేసుకొని ఫిల్టర్లో శోధించేసుకున్నానండి. ఇలా కాఫీ ఫిల్టర్లో కానీ మనము వాటర్ని శోధించేసుకుంటే చాలండి, చక్కగా నీట్గా వచ్చేస్తాయన్నమాట. స్వీట్ కూడా చాలా మంచి ఫ్లేవర్తో ఉంటుందండి. కొబ్బరి నీళ్ళు స్మెల్తోనే ఉంటుందన్నమాట. ఇలా శోధించుకున్న ఈ నీళ్ళని పక్కన పెట్టేసుకొని దప్పంపాటి ఒక కడాయిని కానీ గిన్నెని కానీ తీసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 2 గ్లాసుల కొబ్బరి నీళ్ళు యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసుల కొబ్బరి నీళ్ళకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ సరిపోతుందండి పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఉండలు లేకుండా నీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు కలిపామంటే కార్న్ఫ్లోర్ మొత్తం ఉండలు లేకుండా నీట్గా వచ్చేస్తుందండి. ఆ తర్వాత ఇప్పుడు 2 గ్లాసుల కొబ్బరి నీళ్ళకి ఒక 4 టేబుల్ స్పూన్ దాకా చక్కెరని యాడ్ చేసుకొని చక్కెర కరిగేదాకా ఇలా నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయి తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకొని కంటిన్యూస్గా ఇలా తిప్పుతూనే ఉండండి. అప్పుడు చూడండి మనకు ఇలా థిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా కొబ్బరి నీళ్ళు మొత్తం దగ్గర పడిపోతాయండి. ఇంకా కొంచెం దగ్గర పడాలి. అందుకే మనము ఇంకా ఒక 2 నుంచి 3 నిమిషాల దాకా ఇలా నీట్గా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇక్కడ మనకు ఇప్పుడు పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే వచ్చేసిందండి స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఒక గిన్నెని కానీ లేదా ఇలా బౌల్ని తీసుకొని మొత్తం ప్యూరీని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ బాక్స్ని మనం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా లేదా బయట పెట్టుకున్నా మనకు ఈ స్వీట్ సెట్ అయిపోతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే స్వీట్ మనకు తినేటప్పుడు కోల్డ్గా చాలా బాగుంటుందండి. కోల్డ్ ఇష్టపడని వారు బయట పెట్టుకొనైనా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, చక్కగా మనకు స్వీట్ అయితే రెడీ అయిపోయింది. అలాగే డీమోల్డ్ కూడా చేసుకునేసామండి. ఇప్పుడు కట్ చేసుకొని సర్వ్ చేసుకొని టేస్ట్ చేసేయడమే అన్నమాట. ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయినటువంటి కొబ్బరి బొండం నీళ్ళు అయితే మనకు ఈజీగా దొరికేస్తాయండి. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇలాంటి క్విక్ అండ్ ఈజీ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ అలాగే టిప్స్ కూడా మన ఛానల్లో చాలా అప్డేట్ అయ్యాయండి. వీలైతే ఛానల్ని ఒకసారి వ్యూ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.